తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 194వ జయంతి సభను సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ విద్య కోసం కృషి చేసిన మహిళా మనులలో ఫాతిమా షేక్ ఒకరని సాహితీ భారతి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎం జాకబ్ కొనియాడారు. బాపట్ల జమేదార్పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 194వ జయంతి సభకు జాకబ్ అధ్యక్షత వహించి పలువురు పాల్గొని ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫాతిమా చరిత్రను చరిత్ర పరిశోధకులు వెలికి తీశారని తెలియజేశారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలతో పాటు ఫాతిమా షేక్ శ్రీ విద్య వ్యాప్తి కోసం ఎన్నో అవమానాలను, వేధింపులను అనుభవించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదం షఫీ, డి శామ్యూల్, కస్తూరి, శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పూర్వకాలం మహిళలకు విద్య అర్హత లేని కాలంలో నిమ్న జాతుల నుంచి బడుగు బలహీన వర్గాలు జాతుల్లోని స్త్రీలు చదువు అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లో ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలేలు ఆ విద్య కోసం వాళ్ళు ఎంతో పాటుపడి వాళ్ళు అనేక మంది విద్యావంతులుగా తీర్చిదిద్దారు. వాళ్ళతో పాటు ఫాతిమా షేక్ గారు కూడా ఈ స్త్రీ యొక్క విద్య కోసం ఎంతో పాటుపడ్డారు. వారు తమ సొంత గృహాలనే విద్యాలయాలుగా మార్చి మహిళా విద్య కోసం తయారు మహిళలందరూ ఆనాటి నుంచి మహిళల విద్య నేర్పడానికి ముందుకు వచ్చారు. సావిత్రిబాయి పూజతో కలిసి ఫాతిమా షేక్ తన ఇంటిని విద్యాలయంగా మార్చిన ఆమె కూడా తొలి ఉపాధ్యాయురాలే సావిత్రిబాయి పూజలతో పాటు. ఫాతిమా షేక్ కూడా ఒక మరుగున పడినటువంటి ఒక విద్యావేత్త, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి ఫూలే మరియు జ్యోతిరావు ఫూలే గారి యొక్క ఉద్దేశాలని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు అణగారిన వ్యక్తులకి చెప్పే విద్యా విధానాన్ని తెలుసుకొని తను కూడా నాకు ప్రభుత్వ ఉద్యోగం కంటే సామాన్య ప్రజలు, అణగారిన ప్రజలు, నిమ్నజాతి ప్రజలు ఎవరైతే ఈరోజు సమాజంలో చదువుకి దూరంగా ఉన్నారో వాళ్ళకి చదువు చెప్పాలి అనేటువంటి సంకల్పంతో ఆమె మన సావిత్రిబాయి ఫూలే మరియు వీళ్ళ వైపు వచ్చేసారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలుగా గవర్నమెంట్ రికగ్నైజ్ అయినటువంటి టీచర్ ట్రైనింగ్లో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మన ఫాతిమా షేక్.